నమస్తే. ఎముకల అరుగుదల మన ఆరోగ్యం మన చేతిలోనే కంటిన్యూషన్ యాస నర్సిరెడ్డి గారిది. ఏమంటారంటే పూర్వకాలంలో 50 ఏళ్ళు పైబడిన వారికి ఎముకల అరుగుదల ఉండేది. ఇప్పుడు 25-30 ఏళ్ళకే కీళ్ళ అరుగుదల పెలుసుబారిపోవడం, చిన్న దెబ్బలు తగలగానే విరిగిపోవడం, పగిలిపోవడం జరుగుతుంది. విటమిన్ డి లోపం వలన కాల్షియంను శరీరం తీసుకోదు. విటమిన్ డి లోపం లేకుండా చూసుకోవాలి. విటమిన్ డి లోపం ఎందుకు వస్తుంది? సూర్యకాంతి మనం పడినప్పుడు, సూర్యరశ్మి లేనప్పుడు, దానికి సంబంధించిన ఆహార పదార్థాలు తీసుకోనప్పుడు. సో విటమిన్ డి లోపం వలన కాల్షియం శరీరం తీసుకోదు. విటమిన్ డి అనేది ఉంటేనే మన దగ్గర కాల్షియాన్ని అబ్జర్వ్ చేస్తుంది, లేకపోతే మనం తిన్నా అబ్జర్వ్ కాదు. కాల్షియంను ఆహారంలో తీసుకున్నా విటమిన్ డి లేకుండా కాల్షియంను శరీరం వాడుకోకుండా వృధాగా వెళ్ళిపోతుంది. పూర్వం తృణధాన్యాలు బాగా తినేవారు. తృణధాన్యాలలో విటమిన్ డి ఉండడం వలన చిన్న వయసులో వారికి ఎముకల అరుగుదల ఉండేది కాదు. 40-45 ఏళ్ళు దాటిన తర్వాత కీళ్ళలో సైనోవియల్ ఆయిల్ ఉత్పత్తి తగ్గుతుంది. అది బేరింగ్లకు గ్రీజ్ వలె పనిచేస్తుంది. అది తగ్గిపోవడం వలన ఎముకకు మధ్య రాపిడి జరిగి సందు ఏర్పడుతుంది. నడిచినప్పుడు శబ్దం వస్తుంది. కీళ్ళ మధ్యలో కార్టిలేజ్ పొర ఉంటుంది. అది కరిగిపోయి ఎముకల మధ్యలో సందులు ఏర్పడి అరుగుదలకు కారణమవుతుంది. పూర్వం మోకాలకు మాత్రమే కలుపులు వచ్చేవి. ఇప్పుడు వారికి తుంటి ఎముక అరుగుదల, భుజాలు, కీళ్ళు, వెన్నుపూస డిస్కులు కదలడం ఇలాంటివి చాలామందికి వస్తున్నాయి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకొందరు చూద్దాం.